అక్రమ మైనింగ్ కేసులో అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు మాజీ మంత్రులు. ఇప్పటికే ఒక మాజీ మంత్రి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మరొక మాజీ మంత్రి పరారులో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇంతకా మంత్రులు ఎవరు అని చూసుకుంటే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, మరొక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్. అయితే అక్రమ మైనింగ్ కేసు ఏంటి, వ్యవహారం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ జోనల్గడ్డ గారు. సార్ నమస్కారం అండి. సార్, నెల్లూరుకి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి, మరో పక్క చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళిద్దరూ కూడా క్వాడ్జ్ అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారుగా ఉన్నారు అని చెప్పేసి ఇప్పటికీ అనేక ఆరోపణలు కావచ్చు, అవన్నీ కూడా వాస్తవాలు కూడా నిరూపణలు అయ్యాయి. అందులో భాగంగానే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరో పక్క చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ అరెస్టు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పేసి పేర్లు వినపడుతుంది. మరి మొత్తం అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటంటారు? ఈ క్వాడ్జ్ అక్రమ మైనింగ్ కేసు మొత్తం ఉదంతం ఏంటంటారు? అదేదో వారానికి సినిమా సామెతలా ఉందండి. అది ఒకదాని తర్వాత ఒకటి. ఆ మధ్యన మద్యం అన్నారు, ఇప్పుడు కొత్తగా మైన్స్, మద్యం నుంచి మైన్స్. ఇంకా ఒకటేంటంటే అన్ని దేంట్లో చూసినా ఇంకా అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్న సందర్భం. శ్రీకాకుళం, చిత్తూరు దాకా ఎక్కడ ఏది వదిలిపెట్టింది లేదు. గనులా, లేకపోతే భూములా, లేకపోతే ఇసుక, లేకపోతే ఇంకొకటి ఒకటి కాదు. ఏ మార్గంలో అక్రమంగా సంపాదించడానికి అవకాశం ఉందో అవన్నీ లాగేశారు. ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. అందులో భాగంగా ఇది ఇప్పుడు ఈ కేసు తెర మీదకి వచ్చింది. ఇందులో నిన్న హైదరాబాద్లో ఎవరైతే శ్రీకాంత్ రెడ్డి గారిని అంటే A12 ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మొత్తం విషయాలన్నీ చాలా వరకు బయట పెట్టారు. సో అందులో ఇంకొక ఆయన, ఇంకా శశిధర్ రెడ్డి ఎనుగు, ఆయన A11, ఈయన కూడా కొన్ని విషయాలు బయట పెట్టారు. ఇవేంటంటే రుస్తుం అనే ఒక మైనింగ్ కంపెనీ ఏదైతే ఉందో, వీళ్ళు అతి తెలివితేటలు ఉపయోగించారు ఇక్కడ. ఎవరు, అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆ అతి తెలివితేటలు కొంపబుంచినాయి. అంటే సక్రమంగా సంపాదించుకుంటే ఇబ్బంది ఏం లేదు, అక్రమంగా సంపాదించుకునేటప్పుడు ఇలాంటివి బయటకు వస్తాయి. వాళ్ళు గడువు తీరిపోయిన ఏవైతే క్వారీలు ఉన్నాయో వాటిని మీద అయితే ఎక్కువ లాభాలు సంపాదించేసని ఒక అత్యాశ కలిగింది వీళ్ళకి. అంటే పర్మిషన్స్ తీసుకుంటే లాభాలు తక్కువ వస్తాయని, ఇలా అయితే ఎక్కువ లాభాలు గడించవచ్చు. ఈ ఉద్దేశంతో వాళ్ళు అదే గడువు తీరిపోయిన దాని మీదకి వెళ్ళి తవ్వకాలు మొదలుపెట్టారు. సో అది ఇప్పుడు వీళ్ళ చుట్టూ ఉచ్చులా చుట్టుకుంది. సో దాని టన్నుల కొద్ది వీళ్ళు ఎగుమతులు చేయటం కాకుండా, ఇది కాకుండా ఎగుమతులు చేసేవాళ్ళు కూడా బెదిరించారు వీళ్ళు అని ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే ఒక్కొక్క టన్నుకు వచ్చి 7,000 నుంచి ఒక 10,000 రూపాయలు వీళ్ళకి కప్పం కట్టాలి. సో ఇక్కడ అన్ని చోట్ల జరిగేది అది. ఇప్పుడు మనకి మద్యంలో కప్పం కట్టుకుని డిస్టిలరీస్ ఎలాగైతే వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు సాగించుకున్నారో, ఇక్కడ కూడా ఎగుమతిదారులు బెదిరించి ఇక్కడ ఈ విషయంలో కూడా అదే జరిగింది. కప్పం కట్టి వాళ్ళు ఎగుమతులు చేసుకునే పరిస్థితి. అంటే అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో, అంటే విదేశాల్లో డిమాండ్ బాగుంది. ఆ డిమాండ్ని బట్టి 25,000-30,000 అక్కడ వచ్చేదానికి ఇక్కడ ఒక 7 నుంచి 10,000 ఇక్కడే పోతుంది వీళ్ళకి. అయినా సరే ఇంకా వాళ్ళ వ్యాపారాలను మూసేసుకోలేక వాళ్ళు కొనసాగించాల్సిన పరిస్థితి. ఆ విధంగా వాళ్ళ వ్యాపారాలు గుప్పుట్లు తీసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని ఇప్పుడు మనకి ఇప్పుడు తెలుస్తున్న విషయాలు, ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయాలు. అందులో భాగంగా ఈ క్వారీలు ఏదైతే వీళ్ళు ఏదే మైన్స్ తవ్వకాలు జరుపుతారో ఆ తవ్వకాల నుంచి ఎక్కడో చోట డంప్ చేయాలి. ఆ డంప్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు శశిధర్ రెడ్డి ఆయన పొలంలో 4 ఎకరాల పొలం ఏదో ఉంటే అక్కడ డంప్ చేయడం జరిగింది. ఆయన అక్కడికి భయపడ్డాడట. ఏది పోలీసులు పట్టుకుంటే మాకు అది ఇబ్బంది అవుతుంది, వ్యవస్థే మన చేతిలో ఉంది, ప్రభుత్వం మన చేతిలో ఉంది, పోలీసులు ఏం పీకుతారు అన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా అక్కడ ఓపెన్ గా అక్కడ నచ్చజెప్పి ఓపెన్ గా వాళ్ళు చేయాల్సిన దందా అంతా చేసేసారు. సో దీన్ని బట్టి ఇక ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. దాన్ని బట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇది కూడా ఒక పెద్ద కుంభకోణం కింద కనిపిస్తుంది. ఓకే, మరి అయితే ఇప్పటికే పూర్తి వాస్తవాలు బయటకు వచ్చినట్టేనా, ఇంకా కేసుకు సంబంధించి ఉన్న విషయాలు బయటకు రావాల్సింది ఉంటారా? ఇప్పటి వరకైతే ప్రాథమిక దశలోనే ఉన్నట్టే లెక్క. దీని మీద కూడా ఇంకా మరి ఒక విచారణ జరగాలి. ఆ విచారణ పూర్తిగా దాంట్లో ఏమి విషయాలు ఇంకా బయటకు వస్తాయి, ఆ తర్వాత తదుపరి చర్యలు ఏముంటాయి అనేది చూడాలి. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దీని మీద తీసుకోవాల్సిన సమాచారం అయితే ఉంది. ఓకే, అంటే ఇంకా బాగా సమగ్రంగా విచారణ జరిపించాలంటారు. సమగ్రంగా విచారణ జరిగిన తర్వాత అయితే ఇప్పటికే చాలా విషయాలు బయటకు వస్తుంది. దాన్ని బట్టి ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నారు ఈ విషయంలోనూ. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే దగ్గరలోనే ఉన్నాయి. ఓకే, అనిల్ కుమార్ యాదవ్ మరి ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో అప్పుడప్పుడు వచ్చి కనపడడం తప్పితే దానికి మించి మాట్లాడినటువంటి దాఖలు అయితే లేవు. మరి ఇప్పుడు ఆయన మీద ఈ కేసుకు సంబంధించిన ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందంటారా, లేకపోతే ఏమంటారు? అతను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు నోటిపారుదల శాఖ మంత్రి అని పేరు తెచ్చుకున్నాడు. అంటే నోరు పారేసుకోవడం తప్పితే అంతకుముందు బెట్టింగ్ కూడా ఇతనికి ఉన్నట్టుంది. ఆ బెట్టింగ్ విషయంలో కూడా ఇతనికి ఆ అపపరత ఉంది. ఆ విధంగా ఒక పెద్ద పేరే ఉంది దాని మీద. తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో ఏం చెప్పాడు ఇతను,
అంగుళమా అరంగుళమా కాదు, మేము పూర్తి చేస్తాం 2020 కల్లా మేము ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి డాంబికలు పలికాడు. కానీ ఏమైంది? ఒక అంగుళం మెదిలింది, అక్కడ ఏమీ కదలే. అరంగుళం కాదు కదా, అసలు ఆవగించంత కూడా అక్కడ పని జరగలే. సో ఇలాగా ఏ పని, ఇది ప్రభుత్వం సంబంధించి ఒక్క అంగుళం పని కూడా అతను చేయకపోయినా ఇలాగ అక్రమంగా సంపాదించడంలో మాత్రం ఇక ఆకాశానికి ఎదిగిపోయారు వీళ్ళంతా. ఓకే, మరైతే ఇప్పుడు ఈయన అరెస్ట్ అతి కొద్ది రోజుల్లో ఉందంటారు? తప్పకుండా అండి. ఎందుకంటే ఇక ఒక్కొక్కటి బయటకు వచ్చిన దాన్ని బట్టి అతను ఎంత దందాలు చేశాడు, ఎంత బెదిరించాడు, ఎంత అక్రమంగా ఒక మూట కట్టుకున్నాడు, కోట్ల కొద్ది డబ్బు అనేది తెలిసిపోయింది కదా. ఈ సమాచారం అంతా బయటకు వచ్చింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో అరెస్టే ఉంటుంది. అయితే మొన్నటి రోజున చూసుకుంటే ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ అతను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చాడు. ఇతని మీద ఆరోపణలు వస్తున్న దగ్గర నుంచి మాత్రం వాటి నుంచి స్పందించట్లేదు, ఎందుకంటారు? ఇక్కడ సగం మంది తప్పులు చేసిన వాళ్ళు కనిపిస్తున్నారండి. 151 మంది ఎమ్మెల్యేలు అంటారు కదా, ఆ 151 మంది ఎమ్మెల్యేలను సగం మంది ఏదో తప్పు, ఏదో అక్రమంగా ఆర్జన ఏదో చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా. నోటు దుర్సో లేకపోతే ఇలాంటి విషయాల్లోనే ఉన్న వాళ్ళు వీళ్ళంతా. అందువల్ల వీళ్ళు ఇక ఒకళ్ళు సమర్థించుకునే కార్యక్రమం తప్పితే ఇంకోటి లేదు. సరే, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుకు ముందు ఆయన చాలా రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పోలీసులు అంతకుముందు ఎన్నోసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ఆయన చూసుకుంటే పరారిలో ఉన్నాడు పూర్తిగా. అసలు నోటీస్ ఇవ్వడానికి కూడా ఆయన అందుబాటులో లేరు. ఎట్టకేలకు పోలీసులు అనేక రకాలైనటువంటి దర్యాప్తు చేసినట్టు తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు అనుకోవచ్చా, లేకపోతే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటారా? దెబ్బకుట దొంగల ముఠా అనే ఒక సినిమా ఉందండి. అలాగా ఈ ఒక్కొక్క కేసులోనూ ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్న విధానం చూస్తుంటే దానికి ముందస్తు బెయిలు, లేదంటే పరారీలో ఉంటాం, అజ్ఞాతలోకి వెళ్ళిపోవటం. అంటే ఏదైనా అరెస్ట్ చేస్తారన్న సమాచారం ఉందనగానే వీళ్ళు అజ్ఞాతలోకి వెళ్ళిపోతున్నారు. అలా ఎంతమందిని చూస్తాం, మిథున్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఒకళ్ళు కాదు, వీళ్ళందరూ కేసుల భయంతో పరారై తిరిగారు. కానీ ఎట్టకేలకు వచ్చి మళ్ళీ చట్టం ముందు నిలబడాల్సిన పరిస్థితి ఎప్పటికైనా. అదేవిధంగా వీళ్ళు ఎక్కడున్నా కలుగులో ఉన్నా కానీ రప్పించే బాధ్యత సిట్టు పెట్టుకుంది. ఆ విధంగా వీళ్ళు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది, పట్టుబడి కొంతమంది, ఈ విధంగా మొత్తానికైతే చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితికి వచ్చారు. ఇదే క్రమంలో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వంతు వచ్చింది. ఇప్పుడు ఇతని విషయంలో కూడా మీరన్నట్టు ముందస్తు బెయిల్కి వెళ్ళే అవకాశం ఉంది, లేదా అజ్ఞాతలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇదే అంటే ఒక డైలాగ్ చెప్పాలి ఇతని గురించి ఈ సందర్భంగా. అసెంబ్లీ సాక్షి ఓ మాట అన్నాడు, ఎప్పుడొచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని లోకేష్ని చంద్రబాబు నాయుడు గారి గురించి ఉద్దేశించి మాట్లాడు. ఇప్పుడు ఆలస్యంగానైనా ఆ బుల్లెట్ అనిల్ కుమార్ యాదవ్కి ఇప్పుడు గట్టిగా దిగింది అని చెప్పొచ్చు. Please subscribe to Leo News for more videos.